హాయ్ ఫ్రెండ్స్, 1911లో ఈ బ్రిటిష్ టైంలో భారతదేశ జనాభా లెక్కలు తీశారు. ఆ టైంలో సర్ ఎడ్వర్డ్ గైట్ ఆయన భారత జనాభా లెక్కలు తీస్తూ ఎంతోమంది మేధావులతో కలిసి దేశంలోని వివిధ నగరాలు వివిధ గ్రామాలు ప్రాంతాలు అన్నిటిలో తిరిగి చాలా విషయాలు సేకరించారు. ఆయన చెప్పేది ఏంటంటే, భారతదేశ మూలవాసులకు ఆర్యులకు మధ్య జరిగిన భయంకరమైన యుద్ధానికి తగినంత సాక్ష్యంగా ఋగ్వేదం నిలుస్తుంది. ఆర్య దురాక్రమణదారులు మూలంగా ఆనాటి వైభవోపేతమైన ఈ సింధు నాగరికత ప్రాంతం ధ్వంసం చేయటమే కాకుండా వాళ్ళకు సంబంధించిన అత్యంత నాగరిక సంబంధమైన విషయాలు, వాళ్ళకు సంబంధించిన ప్రతి మనకు చరిత్రలో కనబడకుండా ధ్వంసం చేశారు అని సర్ ఎడ్వర్డ్ గైట్ చెప్తారు. సో ఫలితంగా ఈరోజు మనకు మూలవాసులకు సంబంధించిన మూలాలు పూర్తిగా ధ్వంసం చేసి మన సింధు నదిలో కలిపేసినట్టుగా మనకు చేసినందువల్ల సో వీళ్ళ చరిత్ర ఇంకా ఎప్పటిది బయటికి రాదు. సో ఆనాడు ఈ ఆర్యులు వాళ్ళు ఋగ్వేదం ఇతర విషయాల్లో రాసినవి చివరికి అదే ఈయన ఇప్పుడు పురాతన చరిత్రగా మన చరిత్రకారులు మన మేధావులు చెప్పుకుంటూ ఉన్నారు. మరి దానికంటే ముందు ఉన్న అసలు చరిత్ర కనుమరుగైందని మీరంతా తెలుసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.